హాయ్ నేను సతీష్. ఇవాళ చూసారు కదా ప్రోమో పేలిపోయే గొడవలు అవ్వబోతున్నాయి. మొత్తానికి 4 బిగ్ ఫైట్స్ గేమ్ చేంజ్ ఎపిసోడ్ కాబోతుంది. మరి మీకేమనిపించింది? ఫస్ట్ అసలు తనూజ అబ్జెక్షన్ చేసిన దగ్గర అది ట్రయాంగిల్ అవునా కాదో ఫస్ట్ ఒక కామెంట్ పెట్టేసేయండి. అట్లాగే వీడియో చూసే ముందు లైక్ కొట్టేసేయండి. వీటన్నింటికంటే ముందు నేను చెప్పాల్సింది 1 lakh సబ్స్క్రైబర్స్ అయినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ బిగ్ థ్యాంక్స్ చెప్పాలి. మీ అందరి సపోర్టు ఎంకరేజ్ వల్ల అది సాధ్యమైంది. ముందు ఇంకా ఈ బిగ్ బాస్కి సంబంధించి జెన్యూన్ అప్డేట్స్ రివ్యూస్ ఇవ్వడంతో పాటు బిగ్ బాస్ తర్వాత కూడా రెగ్యులర్గా మనం చాలా టాపిక్స్ మీద మాట్లాడుకుందాం. వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. 1 lakh సబ్స్క్రైబర్స్ ఇంత వేగంగా అవుతారని నేనైతే అనుకోలే. అది మీ ఎంకరేజ్ వల్ల సాధ్యమైంది. అది సరే, ఇక ప్రోమో వైజ్ మాట్లాడుకుందాం. బిగ్ బాస్ ఏం చెప్పాడు? రింగ్ మాస్టర్ అని చెప్పేసి 3 ట్రయాంగిల్స్ అన్నాడు అక్కడ. అట్లాగే 3 సర్కిల్స్ 3 స్క్వేర్స్ తీసుకుని ఒకదాని తర్వాత మరొకటి ఒక్కొక్క లైన్లో ఫస్ట్ ట్రయాంగిల్స్, తర్వాత సర్కిల్స్, తర్వాత స్క్వేర్స్ పెట్టుకొని ఆ 3 లైన్స్లో 3 పెట్టుకుని తర్వాత రింగ్స్ అయితే వేయమని చెప్పాడు కదా. ఇప్పుడు మనం ఫస్ట్ ప్రోమో ప్రకారం చూసుకుంటే ఫస్ట్ 3 ట్రయాంగిల్స్ బర్నయ్యే పెట్టేశాడు. బట్ ఫైనల్లీ ఓవరాల్గా టాస్క్ అంతా రీతు ఫస్ట్ అయితే కంప్లీట్ చేసేసింది. అయితే ఇక్కడ కంప్లైంట్ ఏంటి? కరెక్ట్గా ఉన్నాయా లేదని చూడాలి కదా. తనూజ డౌట్, నీదా ఫస్ట్ వన్ నాకు డౌట్గా ఉంది అంటూ చెబుతూ ఉంది. ఇక్కడే అందరికీ డౌట్ వస్తుంది. ఎందుకే అది ట్రయాంగిల్ అవునా కాదా? మీకేమనిపించిందో ఫస్ట్ కామెంట్ పెట్టండి. తనూజ వరకు చెప్పిందా, తర్వాత మిగతా ప్రోమో గురించి కూడా, గొడవల గురించి కూడా, అన్ని గురించి మాట్లాడదాం. ఫస్ట్ తనూజ చెప్పిన దగ్గర అది ట్రయాంగిల్ అవునా కాదా కామెంట్ పెట్టారా? అదేంటంటే అది కూడా ట్రయాంగిలే. కాకపోతే జనరల్గా ఏమనుకుంటారు ఎక్కువ అంటే ట్రయాంగిల్ అనగానే 60, 60, 63, 60 డిగ్రీలు చెప్పిన 180 డిగ్రీస్ ఉండాలి కదా, అదే త్రిభుజం అవుతుంది అని అనుకుంటారు. బట్ ఆ భుజాలు కోణాల ఆధారంగా వర్గీకరిస్తారు కనుక అది కూడా ట్రయాంగిలే. ఇప్పుడు ఇక్కడ చూపించింది కూడా మనకు ప్రోమో ప్రకారం కెమెరా యాంగిల్ కూడా చూడాలి కదా ఎపిసోడ్ ఇంకా క్లియర్గా, ఎందుకంటే దాని మీద గొడవ అబ్జెక్షన్ వస్తుంది కనుక అది కూడా క్లియర్గా చూపిస్తాడు. అప్పుడు మరింత క్లారిటీ వస్తుంది. మరి నాకేమనిపించిందంటే అక్కడైతే తప్పు లేదు. రీతిది ట్రయాంగిల్ అన్నాడు, అది ట్రయాంగిల్. అది ఎట్లా ట్రయాంగిల్ అనేది కూడా చెబుతా, ఏ ట్రయాంగిల్ అంటున్నాడు కూడా చెబుతా. ఇప్పుడు సాధారణంగా 6 రకాల ట్రయాంగిల్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఇదేంటి? ఈక్విలేటరల్ అంటే నేను ఇందాక చెప్పే కదా 60, 60, 60, 180 డిగ్రీస్ కలిపి అదొక ట్రయాంగిల్. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఐసోసెల్స్ అని అదొక ట్రయాంగిల్. అట్లాగంటే అది కనీసం 2 భుజాల పొడవు సమానంగా ఉండి ఈ భుజాలకు ఎదురుగా ఉండే కోణాలు కూడా ఈక్వల్గా ఉండి అట్లా ఉంటుంది అది. అట్లాగే ఇంకోటి ఏంటి స్కేలిన్ అని చెప్పేసి 3 వైపులా వేరు పొడవులు ఉంటాయి. అట్లా అదొక ట్రయాంగిల్. ఇవి 3 కదా. ఇప్పుడు ఇక్కడ రీతు పెడుతున్నది, అక్కడ తనూజ అబ్జెక్షన్ చేస్తున్నది ఏంటంటే అబ్ట్యూజ్ ట్రయాంగిల్ అని నేను అనుకుంటున్నా. అది అట్లాగే అనిపిస్తుంది. మనం ఎపిసోడ్ చూసాక మాట్లాడి ఇంకా ఇంకో ట్రయాంగిల్ ఏంటంటే ఇందాక నేను 3 చెప్పే కదా, ఇప్పుడు అక్కడ కనిపిస్తున్నది అయితే అబ్ట్యూజ్ ట్రయాంగిల్, అట్లాగే రైట్ ట్రయాంగిల్ అని ఒకటి, అక్యూట్ ట్రయాంగిల్ అని ఒకటి. ఈ 6 రకాలు ఉంటాయి. బట్ ఇక్కడ చెప్పింది కూడా ట్రయాంగిల్. అది వరకు అభ్యంతరం లేదు. కానీ అది మనం ఇంకా ఎపిసోడ్ చూసాక మరింత క్లారిటీగా 100% చెప్పుకోవచ్చు. నాకు అనిపించింది ప్రస్తుతానికైతే అక్కడ తనూజ అబ్జెక్షన్ చేస్తున్న దగ్గర అయితే సమస్య లేదు, అది ఓకే ట్రయాంగిలే. కానీ బర్నీ అన్నాడు చూడండి తర్వాత, దిస్ ఈజ్ నాట్ రైట్, ఇది ట్రయాంగిల్ కాదు అంటున్నాడు కదా, అది 100% ట్రయాంగిల్ కాదు. అది ఇట్లా ట్రయాంగిల్ వస్తే చిన్నది ఎడ్జ్ ఇలా షేప్ వచ్చి మారింది కనుక అది ట్రయాంగిల్ కాదు. ఖచ్చితంగా 100% అది కదా, అది మిస్టేకే. అయితే దీంతో పాటు ఇక్కడ సరే ప్రోమోలో పంచాయతీల వరకు మనం కాకుండా మనకున్న అప్డేట్ ప్రకారం కూడా ఇంకొకటి ఏదో సంథింగ్ బర్నీకి సంబంధించి ఆవిడ దాచేసిందంట, అక్కడ గొడవ అయ్యిందంట. అందువల్లే అతను టాస్క్ అయితే కంప్లీట్ చేయలేకపోయాడు. అంటే మరి అది ఎందుకైనా చూడాలి. అక్కడే ఈ సంజన వర్సెస్ తనూజ ఒక ఫైట్ అంటే బర్నీ వర్సెస్ సంజన కూడా మీరు సంచాలకులుగా మీరే ఫెయిల్ అయ్యారు, మీరు చూసుకోవాలి కదా, మీరు చెప్పాలి కదా అని చెప్పి అదొక గొడవ అయిందంట. అట్లాగే బర్నీ వర్సెస్ కళ్యాణ్ కూడా ఎక్కడైతుంది, బర్నీ వర్సెస్ రీతు చౌదరి కూడా మరి ఎంత వచ్చిన తర్వాత అబ్జెక్షన్స్ అయితే ఉంటాయి. నువ్వు ప్రతిసారి నన్నే టార్గెట్ చేస్తాను, నన్నే తీసేస్తాను, ఏ టాస్క్లు కూడా నాకు ఎంకరేజ్ లేదు కదా, కంప్లీట్గా నాకు మోకాలడ్డి వెనక్కి లాగేస్తాను, నెట్టేస్తాను, ప్రతి దశలో కూడా నువ్వే నాకు నిన్న కూడా అట్లాగే చేసావు. ఇప్పటికే బర్నీ ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్తో కూడా డిస్కషన్ పెట్టాడు. నన్ను ఏం ఆడింది టాస్క్, ఎంతసేపు నన్ను అడ్డుకోవడానికి, నన్ను ఎలా కంట్రోల్ చేసి నన్ను ఎలా ఆపేయాలి, ఎట్లాగా ఆడింది ఆవిడ గేమ్ అంతే, ఎప్పుడే అంతే ఏదో ఒకలాగా వెళ్ళిపోవాలని చూస్తుంది. ఇది కరెక్ట్ కాదు కదా, అసలు ఏమైనా ఆడిందా, ఆ రంగులు పూసే క్యాన్వాస్ మీద టాస్క్ మీద గొడవ అయింది. ఇవన్నీ కలిపి ఫస్ట్ డే 1 నుంచి అతను ఎట్లా ఎన్ని సందర్భాలు ఎట్లా టార్గెట్ చేసింది, ఎట్లా తప్పించింది, ఇవన్నీ కలిపి అడిగేటప్పుడు బర్నీ వర్సెస్ రీతు కూడా పెద్ద ఫైట్, పెద్ద గొడవ అవుతుందంట. అట్లాగే కళ్యాణ్ వర్సెస్ బర్నీ కూడా ఆ బల్బ్ టాస్క్లో షూ హింట్ ఇచ్చారు, అందువల్ల నువ్వు అప్పుడు నన్ను అవుట్ చేసావంటే నేను అది కాదు, నేను హింట్
తీసుకోలే, నాకు ఎవడు హింట్ ఇవ్వలే అని ఈయన అంటాడు. అంటే ఇద్దరు గొడవ అయ్యి బర్నీ బాగా బాధపడడం, కళ్యాణ్ కూడా ఏడవడం, ఇవన్నీ గొడవలు అయ్యాయి. సో మొత్తానికి మనకున్న అప్డేట్స్ ప్లస్ ప్రోమో చూసాం కనుక ఈ ఎపిసోడ్ చూస్తే ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అనేది మాట్లాడదు. మొత్తానికి ఈరోజు ఇక్కడ ఆడే విధానాన్ని బట్టే ఈ టికెట్ ఫినాలే ఎవరు ఓడినా ఎవరు గెలిచినా కానీ గ్రాఫ్ పాజిటివిటీ రావాలా. అంతిమంగా ఇమ్యూనిటీ ఇచ్చేది ఆడియన్సే కదా. మరి ఎవరిని ఏ పొజిషన్లో ఉంచాలి, ఓట్లు వేయాలంటే ఒకరికి అన్యాయం చేశారా, మోసం చేశారా, ఫెయిర్గా గెలిచారా, అన్ఫెయిర్గా గెలిచారా, ఇవన్నీ కౌంటే అక్కడ వాళ్ళు ఆడే విధానం. సో మరి చూద్దాం ఏమవుతుందని. అట్లాగే ఇంకోటి ఏంటంటే సుమన్ శెట్టి వర్సెస్ కళ్యాణ్ లైవ్ గురించి కూడా మాట్లాడేసుకుందాం. వాళ్ళ టాస్క్ అయితే హైలైట్ అని చెప్పాలి. సుమన్ శెట్టి కూడా బాగా ఆడాడు. కళ్యాణ్ అంటే ఆడతాడు, అది ఎక్స్పెక్ట్ చేసింది, పగలగొట్టమన్నా పగలగొడతాడు, ఆ వేరుకొచ్చి పెట్టమన్నా పెడతాడు. ఫస్ట్లో పెట్టినా సరే సుమన్ శెట్టి కూడా లాస్ట్ మినిట్ వరకు అక్కడ ఏమాత్రం చిన్న దొరికినా పగలగొట్టినలో స్క్రాప్లోంచి తెచ్చి మళ్ళీ పెట్టి గట్టి ఫైట్ ఇచ్చాడు. మ్యాక్సిమం ట్రై చేశాడు. ఆయన లెవెల్ బెస్ట్ ఆయన ఇచ్చాడు. ఒక దశలో సుమన్ శెట్టిదే వెయిట్ ఎక్కువయ్యి ఇంకా డౌన్ అవుతుందా మన దశలో, అసలు ఈ టాస్క్ తెగదో ముడిపడదా, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుందా, ఎట్లా ఎంతసేపు అని కూడా ఒక డౌట్ అయితే వచ్చింది. అయితే టాస్క్లో సుమన్ శెట్టి పర్ఫార్మెన్స్కి మెచ్చుకోవాల్సిందే. ఒక దశలో ఎవరిని అటాక్ చేసుకోలే. కళ్యాణ్ కూడా చూశాడు. వాస్తవానికి బిగ్ బాస్ కూడా చెప్పాడు, మీరు వెయిట్ పెంచుకోవడంతో పాటు పక్కూడదు ఎట్లాగైనా చెడగొట్టుకుంటే వాడు త్రాసులో ఉండేది తిరగదేసేస్తారో, విసిరేస్తారో, లాగేస్తారో, గుంజేస్తారో, మనిషిని పట్టుకుని ఆపుకో మీ ఇష్టమైన మాదిరిగా టాస్క్ నేచర్ అట్లాంటిది. బట్ ఎంతసేపు ఆల్మోస్ట్ ఈక్వల్ అయితేనే తప్ప ఇంక అటాకింగ్ మోడ్ లేకపోతే ఆ టాస్క్ విన్ అవుతుంది. కళ్యాణ్ ఏం చేయాలంటే అయితే గివ్ అప్ ఇచ్చేయాలి, లేదా ఎవరో ఒకరిని అటాక్ చేయాలి. అప్పటికి అన్నాడు, సారీ అన్న సుమన్ అన్న నువ్వు బాగా ఆడుతాను, నీకు కష్టం చూశాను, కానీ నాకు తప్పదు, ఆప్షన్ లేదు, నేను గెలవాలంటే ఇంకేం చెప్పి ఆయన పట్టేశాడు. సుమన్ కూడా పెనుగులు ఆడాడు. నేను అట్లాగైతే నీది ఎప్పుడు ఆ త్రాసులో ఉండేది నెట్టేసేవాడిని కదా, నెట్టేయచ్చు, కానీ మరి నెట్టకుండా ఎవరదాలు పెట్టుకుందామని ఆడుకున్నారు. బట్ అక్కడ ఉండేది టైం ఎక్కువ కూడా ఇవ్వడం వల్ల బిగ్ బాస్ ఒకవేళ వేగంగా బజర్ మోగించారు అనుకోండి, స్పీడ్ అప్పుడు ఇంపార్టెంట్ అయితే కలిగి ఎవరు వేగంగా పెట్టేసింటే వాళ్ళది ఆ రకం చూస్తే కళ్యాణ్ డామినేషన్ అయ్యేది. బిగ్ బాస్ కూడా ఇదేదో బాగుందిలే, ఇంట్రెస్ట్గా ఉంది, సుమన్ కూడా మంచి ఫైట్ ఇస్తున్నాడు కదా, ఈక్వల్ అయ్యేలాగా ఉన్నారు అనేసి కాసేపు ఉంచుదాం, ఆడిద్దాం అనే ఉద్దేశంతో ఉంచడం వల్ల అట్లా అయింది. ఇంకా అలాగే కొనసాగింది. అయితే ఈక్వల్ అవుతుంది, లేకపోతే అప్స్ అండ్ డౌన్స్ కొద్దిగా అవుతుంది, ఇంకా అట్లాగే ఉంటుంది కనుక ఇంకెందుకులని కళ్యాణ్ది కొద్దిగా డౌన్ వచ్చి వెయిట్ ఎక్కువ పెరిగిన తర్వాత సుమన్ అయితే హోల్డ్ చేసి మొత్తం సుమన్ శెట్టి ఎఫెక్ట్స్ కనబడతాయి. ఆ తర్వాత కూడా పాపం ఆయన వెళ్ళి చాలాసేపు బెడ్ మీద కూర్చొని పడుకొని ఆలోచించి ఆ బాధపడుతూ ఉంటే ఎఫెక్ట్స్ కదా. అప్పుడు బర్నీ అండ్ రీతు ఆడిన టాస్క్ అని కావచ్చు, సుమన్ అండ్ కళ్యాణ్ ఆడిన టాస్క్ అని కావచ్చు, నిన్న తనూజ సుమన్ ఆడిన టాస్క్, కానీ గెలుపు ఓటమి కాదు, మెయిన్ ఎఫెక్ట్స్ ఎట్లా ఆడేవి అనేది విధానం ఇంపార్టెంట్. దానివల్ల మైలేజ్ అయితే సుమన్కి కూడా వస్తుంది, బాగానే ఉంటుంది. అయితే అంతా బాగానే ఉంది, కానీ ఇమాన్యుయల్ కళ్యాణ్ అసలు నిజంగా వీళ్ళు తెలివి తక్కువలా అసలు అర్థం కావట్లేదో నాకైతే అర్థం కాలేదు. ఎంతసేపు ఎట్లాగ మనం టికెట్ ఫైనల్ కొట్టేసి దానికి ఉండిపోవాలనుకుంటున్నారో తప్ప, అరే బాబు మనకి ఇమ్యూనిటీతో పనే ఉంది. ఆ ఇమాన్యుయల్కి అయితే ఇప్పుడు కళ్యాణ్ కంటే కొంత కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుంది. ఎప్పుడో 3వ వారంలో అవుట్ అయిపోవలసిన ఉంటుంది కదా, నేను కామనర్ కేటగిరీలో వచ్చాను కదా, నాకేం ఫేమ్ ఉంటుందా, వచ్చిన టాప్ 5లో ఫ్యామిలీ మెంబర్స్ పెట్టేటప్పుడు కూడా పెట్టారు, కానీ ఇతరులది కూడా మరీ అంత కాన్ఫిడెన్స్గా ఖచ్చితంగా ఉంటాడనే మాదిరిగా పెట్టల. కొంతమందితో పోలిస్తే బెటర్, కొంతమందితో పోలిస్తే బెటర్, ఇంకొంతమందితో పోలిస్తే బెటర్. అంటే మరీ టాప్ 3లో పెట్టలేదు, అలాగనే పెట్టకుండా ఉండలేదు. సో టాప్ 5 అయితే ఉంటానని కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, పోనీ ఆయన కొంత లో కాన్ఫిడెన్స్ ఉండొచ్చు. బట్ ఇమాన్యుయల్కి అవినాష్ అంత క్లియర్గా, రా బాబు నీకు ఇమ్యూనిటీ ఎందుకురా ఆయన, నువ్వు నామినేషన్లోకి రానప్పుడు కూడా డిస్కషన్లు పెట్టేసి అయితే నువ్వు గెలవాలి లేకపోతే నేను గెలవాలని ఎంతసేపు ఆ రీతు నాకౌట్ ఆడకుండానే ఫైనల్ వరకు వచ్చేసింది. మన ముగ్గురం బర్నీ నువ్వు నేను ముగ్గురం నాకౌట్ ఆడి ఫైనల్ వరకు వచ్చాం, ఆడకుండానే ఫైనల్ డే వరకు వచ్చింది కనుక నీతోనో నాతోనో ఆడి గెలిచిందంటే వాళ్ళిద్దరు ఏకమైపోతే మనం ఎగిరిపోతే ఇట్లా ఈ డిస్కషన్లో వాళ్ళు గేమ్ స్ట్రాటజీలు ఉండాలి ఓకే, కానీ అంత ఆలోచించుకున్న మరి అవసరం వాళ్ళకి ఇమ్యూనిటీ అవసరం లేదు. ఎఫెక్ట్సే గో విత్ ద ఫ్లో వెళ్ళిపోతాం అన్నట్టు వెళ్ళిపోవచ్చు కదా, మన దగ్గర ఉండిపోదాం లాస్ట్ వరకు ఉండిపోదాం ఎట్లాగా ఆడుకుంటూ వస్తామన్నారు తప్ప ఏమవుతుంది, ఓడిపోతే ఏమైనా కొంపలు అంటుకుపోతాయా? ఆడే విధానం చూస్తారు కదా ఆడియన్స్. సో అందుకని ఏమైనా అంటారు, అరే కళ్యాణ్ ఈరోజు మన ఇద్దరం నాకౌట్ ఆడకూడదురా, వాళ్ళిద్దరే ఆడాలి, బర్నీని కూడా అడుగుదాం, బర్నీతో ఆడతావా లేకపోతే ఏంటని చెప్పేసి ఆ అమ్మాయిని కూడా అడుగుదాం అంటే బర్నీ చెప్పడం బాయిని చెప్పడం. ఒకవేళ ఇప్పుడు ఆ అమ్మాయి ఇంటెన్షన్ కూడా ఏంటి, రీతు చౌదరిది కూడా బర్నీ గారు రేసులోంచి అవుట్ అయిపోతే రేపు మన ఇద్దరితో ఆడి గెలవచ్చిన మైండ్ సెట్తో ఉంది, తప్పేలేదు, ఎవరి స్ట్రాటజీలు వాళ్ళకు ఉంటాయి. కాకపోతే వీళ్ళిద్దరూ ఇనిషియేషన్ తీసుకుని ఆడదాం. అయితే ఏమైంది, ఇన్ని రోజులు ఉన్నామంటే మనకు బాగానే ఉన్నట్టే కదా, ఇన్పుట్స్ కూడా వచ్చాయి కదా, మనం మరీ టాప్ 5లో ఉంటామా ఉండమని డౌట్ అయితే లేదు, ఉంటాం. టాప్ 5లో ఏ పొజిషన్ అని పక్కన పెడితే విన్నరా రన్నరా టాప్ 3, 4, 5 అని పెడితే పక్కాగా ఉంటాం. కాబట్టి తాడేపేడి తేల్చుకుందాం, ఆడదాం అన్నట్లు ఉంటుంటే బాగుండేది. బట్ ఆ చొరవ అయితే తీసుకోవట్లే.
అట్లాగే బర్నీ కూడా వచ్చి అడుగుతారు, అరే బాబు మీ ఇద్దరు నాతో ఆడాలంటే ముందే చెప్పండి, నేను మెంటల్గా ప్రిపేర్ అయితే. నిన్న కూడా ఆ అమ్మాయి నా గేమ్ చెడగొట్టడానికి ఆడింది రీతు, నా ప్రయత్నం నేను చేశా, నీ ప్రయత్నం అయితే మరి నువ్వు చేయండి అని చెప్పి కూడా మాట్లాడతారు. అట్లాగే డేమోన్ గేమ్ గురించి కూడా చెప్తారు, అరే బాబు వాడు మామూలుడు కాదురా, 5 పూలు పెట్టేసి అక్కడ ఫ్లవర్ టాస్క్లు తనూజ వాళ్ళు ఆడింది, మా ఇద్దరిని లాక్ చేసేద్దామని వచ్చి వాడు ఎప్పుడూ అంతే 2 కాళ్ళతో ఒకరిని 2 చేతులతో ఇద్దరిని లాక్ చేయలేని చూస్తారు. నిజంగా డేమోన్ గేమ్ అట్లాగే కదా, నిజంగా మెచ్చుకోవాలబ్బా ఆ ఫిట్నెస్ని. 2 చేతులతో ఉడుంపట్టు పట్టేస్తాడు, కాళ్ళతో కూడా మెలివేసేసి అసలు కదలేయకుండా పట్టేస్తాడు. ఆ రకంగా ఆడతాడు కనుక బర్నీకి బాగా ఎక్స్పీరియన్స్, డీమోన్తో ఎక్కువగా అతనే ఆడాడు కనుక. సరే ఓవరాల్గా మీకేమనిపించిందో కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఈ ప్రోమోలో చూపిన గొడవల కంటే అక్కడ జరుగుతున్న పాయింట్ చేసే ఇష్యూ రచ్చ కంటే, కాంట్రవర్సీ కంటే వేరే కాంట్రవర్సీలు చాలా ఉన్నాయంట. మరి వాటి గురించి ఎట్లా అనేది చూసాక మాట్లాడదాం. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.